గాయత్రి గారు యా ఆమె ఆడిబుల్ అంటే దాని ఏదో అంటారు చూసారా, మీరే నా సగం ప్రాబ్లం సాల్వ్ చేసినట్టుంది. నాకు ఈ డిబేట్ నాకైతే హ్యాపీగా ఉంది వింటాను. కింద నుంచి కింద పొలిటికల్ అనలిస్ట్ గారు మాట్లాడింది కానీ, ఇప్పుడు జనసేన స్పీకర్ గారు మాట్లాడింది కానీ, ఇట్స్ ఓకే అండి. ఇప్పుడు మేమైతే క్లియర్ గా ఉన్నాం, మేము జనసేన పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మొన్న నేను లాస్ట్ వినటం ఏంటంటే, నేను కష్టపడుతున్నాను పొత్తు కుదుర్చడానికి అంటున్నారు. మరి ఆయన కష్టం ఫలిచ్చిద్దా లేదా అనేది మరి కష్టపడుతున్నాను కాదు, తిట్లు తింటున్నాను అన్నారు. అదే ఏదోటి అండి, కష్టపడతాను. మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకోండి, ఏముంది అట్లా. అంటే ఆయన చెప్పినట్టుగానే మాట్లాడుతున్నా. అందరికి జగన్మోహన్ రెడ్డి లాగా చేత కాదు కదండి వెళ్ళి అంటే లైక్ మంచి చేసుకోవటం. నేను ఇంకా అంతకన్నా వేరే మాట మాట్లాడదాం అనుకున్నా, ఎందుకులే అని వెంకటరెడ్డి గారిని హర్ట్ చేయకూడదని మాట్లాడలా అంతే. అందరికీ చేత కాదు కదండి వెంకటరెడ్డి గారు. ఏంటంటే పార్టీలో మూడేంటండి? భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందా ఉండదా? పార్టీ మూడేంటి? పార్టీ మూడు నేను లాస్ట్ కూడా మన ఇద్దరం డిబేట్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను, పార్టీ మూడ్ ఈస్ డివైడెడ్ 100%. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇదైతే నేను జెన్యూన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఉంటది కదా, మాకు పాస్ట్ హిస్టరీ ఉంది కాబట్టి, కొంచెం అటు ఇటుగా మాట్లాడుకున్నాం కాబట్టి డివైడెడ్ గా ఉన్నారు. కొంతమంది దే వాంటెడ్ టు గో, కొంతమంది నో అన్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి బాబు గారు ఎస్ అంటే అందరం ఎస్, ఇంకంతే. మేము దారిలో దాదాపు 15-20 రోజులుగా బీజేపీ వచ్చేస్తుంది అంటూ బాబు గారు ఎక్కడ చెప్పలేదు. కానీ పాపం తెలుగుదేశం పార్టీ మీడియాలో అయితే రాస్తూ ఉన్నారు వస్తుందని. రేపొద్దున బీజేపీ డ్రాప్ అవుతే అది కొంత అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండదా? కొంత డిమోరల్ అయ్యే పరిస్థితి ఉండదా? క్యాడర్ వస్తుంది కదా సార్, బతికిలాడుకుంటున్నారని. ఒక నిమిషం, సాక్షి హెడ్ లైన్స్ చదవట్లేదండి ఇక్కడ. ఆయన ఛానల్ హెడ్ లైన్స్ ఆయన చదువుకుంటారు. అంటే బాబు గారు బతిలాడారా లేకపోతే ఆఫర్ చేస్తారు, ఇవన్నీ నాకు తెలియదండి. ఇవన్నీ స్పెక్యులేషన్స్. మీరు నేను మాట్లాడుతున్న స్పెక్యులేషన్స్ కానీ వస్తుంది అని చెప్పి మాకు డౌట్ ఉంది కాబట్టి మేము సెకండ్ లిస్ట్ అందుకే ఆపారేమో అనుకున్నాం మేము కూడా. ఎందుకంటే మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు లిస్ట్ రిలీజ్ అయినప్పుడు అదే అన్నారు, ఒక్కసారి బీజేపీతో ఫైనల్ అయ్యాక మనం సెకండ్ లిస్ట్ వచ్చింది, అప్పుడు సీట్స్ ఏంటి వాళ్ళకి ఎంత సర్దుబాటు అవుతాయి ఏంటి అని చెప్పి అందుకే ఆపాం, హోల్డ్ లో పెట్టామని చెప్పి అన్నారు. ఐ హోప్ ఇప్పుడు ఏదోటి ఇప్పుడు బీజేపీ వాళ్ళు తేల్చేస్తే అయితే దిస్ దట్ ఏదో తేల్చేసుకుంటే మేము మా సెకండ్ లిస్ట్ హ్యాపీగా మేము రిలీజ్ చేసుకుంటాం. పార్టీ అయితే ఏమి డిమోరల్ అవటం అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో నేను లాస్ట్ టైం కూడా మళ్ళీ చెప్పాను, మళ్ళీ మెన్షన్ చేస్తాను, 0.8% ఓట్ షేర్ ఉంది కాబట్టి ఓటింగ్ వరకు అయితే మాకేం ఎఫెక్ట్ లేదు. కాకపోతే ఇందాక అనలిస్ట్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు క్లియర్ గా, ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు సత్సంబంధాలు పెట్టుకోవడం వల్లే మాటికి మనకి ఏ రాష్ట్రానికి ఇవ్వనంత డబ్బులు ఈ రాష్ట్రానికి అప్పుగా ఇచ్చారని చెప్పారు. మేబీ బాబు గారు కూడా, నేను అప్పుడు కూడా అదే చెప్పాను, లార్జర్ పర్స్పెక్టివ్ లో ఏంటంటే రేపొద్దున మేము గవర్నమెంట్ ఫామ్ చేశాక ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటే ఏమన్నా మనకు రావాల్సినవి అని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇస్తారేమో అని చెప్పి, ఫండ్స్ ఇస్తారని చెప్పి మేబీ ముందుకెళ్తారేమో. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ బాగానే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న బీజేపీని తిట్టారు, పోయి కలిసి మాట్లాడి వచ్చారు కదా, దానికి ఏముంటది? గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు పొత్తు అనేది మరీ అమాయకంగా ఉండండి. అంటే మేము కూడా ఒక ఫ్రెండ్లీ హ్యాండ్ ఇవ్వాలి కాబట్టి ఎల్లుంటారు బాబు గారు అన్నానండి. అప్పుడు కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఐ డిడ్ చేంజ్ ఇన్ మై స్టాండ్. ఇక్కడ ఏ జరిగినా వి వెల్కమ్ ఇట్ విత్ హ్యాపీనెస్. అండ్ ఒక చిన్న వెళ్ళిపోయే ముందుగా వెంకటరెడ్డి గారు గొడ్డల మీద వీలైతే కేసు పెట్టండి. మీరు చంద్రబాబు నాయుడు గారు చాలా కార్డియల్ గా కూల్ గా నేను డిబేట్ హ్యాండిల్ చేసి క్లోజ్ చేస్తాను. అవసరం ఆ చివరిలో మళ్ళీ మీరు గొడ్డలు ఇవి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నేనేమంటలేదు సార్, రఘురామకృష్ణరాజు ఖాళీగానే ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు ఖాళీగా ఉన్నాడు కదా, సునీత గారు అంతకంటే ఖాళీగా ఉన్నారు. సరే వెంకటరెడ్డి గారు, దస్తగిరి వాళ్ళతోనే ఉన్నాడు కాబట్టి దస్తగిరి జడశ్రవణ్ గారి పార్టీలో చేరారు నిన్నే, జై భీమ్ భారత్ పార్టీలో. దస్తగిరి గారు వీళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు కదా సార్, ఆయన వేరే పార్టీలో చేరారు, వేరే రాజకీయ పార్టీలో చేరారు ఆయన. సరే, మీరు ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారితో మోడీతో సమావేశమై తెలుగుదేశం పార్టీ వైపు భారతీయ జనతా పార్టీ వెళ్లకుండా ఆపగలిగారా? సిచ్యువేషన్ మీకు అలాగే? అంటే మాకు చాలా, అంటే మేము చెబితే భారతీయ జనతా పార్టీ ఎట్లా చెప్తే అట్లా మేము చెప్పినట్టుగా నడుచుకుంటది అని చెప్తే ఇక అంతకంటే గొప్పే ఉంది సార్. చాలా బ్రహ్మాండమైన లవ్ ఉందంట కదా మీకు మోడీ గారికి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా ఎంతవరకు సంబంధాలు నెరవేర్చారో అంతవరకే మోడీ గారు భార్యను తిట్టలా, అమిత్ షా గారి మీద రాళ్ళేలా, మోడీ గారు పిల్లాన్ని చూసుకోవాలని దేశాన్ని చూస్తాడు అనలా, దక్షిణ భారతదేశం వాళ్ళ కుక్కలాగా చూస్తున్నాడని మేము మాట్లాడలా. ఇవన్నీ మేము మాట్లాడలేదు కాబట్టి, అంటే మేము ఒక రోజు మోడీ చాలా గొప్పవాడు, ఒక రోజు మోడీ నీచుడు, ఇట్లా ఒక రోజు నాడు ఒక రోజు నేడు ఇట్లా చెప్పేది లేదు కదా సార్. మేము స్కూల్లో నాడు నేడు చేస్తున్నాం, హాస్పిటల్లో నాడు నేడు చేస్తున్నాం, కానీ పొలిటికల్ గా అప్పుడు నాడు స్టేట్మెంట్ నేడో స్టేట్మెంట్ లేదు కదా. మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వంగా జరగాల్సిందే కదా, వారం లోపు బహుశా పొత్తులపైన ఒకటైతే వైఎస్ఆర్ గారు, ఒకవేళ బీజేపీ రాలేదనుకోండి పొత్తులోకి, అంటే వాళ్ళు అడిగిన సీట్లు వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు రారు. పాయింట్ నెంబర్ 1, వాళ్ళ ఎంపీ సీట్లు ఏదో దాదాపుగా 8-9 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
మినిమం 7-8 అన్న ఇస్తే వస్తారు. అది రాలేదనుకోండి, ఆల్టర్నేట్ ఉందిగా చంద్రబాబు నాయుడు గారు. కమ్యూనిస్టులు ఖాళీగానే ఉన్నారు, కాంగ్రెస్ ఖాళీగానే ఉంది. అప్పుడు తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి పొత్తులోకి వెళ్తాయి. ఏముంది అప్పుడు ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్తారు. ఎన్డీఏ కూటమిలోకి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆయన కావాల్సింది ఏంది, ఒక 10 రాజకీయ పార్టీలతో పొత్తు కావాలి. తెలుగుదేశం, జనసేన 2 ఉన్నాయి. బీజేపీ రాకపోతే ఇంకా 3 నాకు వేరే డిబేట్ ఉందండి. వన్ వర్డ్ క్లోజ్ చేద్దాం. ఏం లేదా వాళ్ళకి చెప్తున్నా అంతే, ఎవరు వచ్చినా సరే మీరైతే ఓడిపోవటం ఖాయం.